గత సంవత్సరము భారతదేశము వరి ఉత్పత్తుల్లో చైనా కన్నా మొదటి స్థానంలో నిలిచినది. అయినప్పటికీ క్షేత్రస్థానంలో సాధించవలసిన ఇంకా ఎన్నో ఉన్నవి. బడ్జెట్ 2026 బడ్జెట్లో ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సరైన నిధులను కేటాయించాలి. వ్యవసాయ రంగంలో కూడా నూతన పరిశోధనలు ప్రోత్సహించాలి. అందుకు తగిన నిధులు వ్యవసాయ పరిశోధన రంగానికి అధికంగా కేటాయించాలి. ప్రోత్సహించడానికి వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లపై ఉన్న GSTని 18% ఉన్న GSTని 5%కు తగ్గించాలి. వ్యవసాయ నిల్వలను పెంచడానికి వ్యవసాయ ఆధారిత గిడ్డంగులను ప్రోత్సహించడానికి నిధులను కేటాయించాలి. విద్యార్థులకి వ్యవసాయం పట్ల మరియు దాని యొక్క విలువల పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచే వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకి తెలియజేసేలా సిలబస్ లో మార్పులు చేయాలి. మన దేశంలో ఉన్న వ్యవసాయాన్ని పట్టి పీడిస్తున్న ముఖ్యమైన సమస్య ఏదైనా ఉంది అంటే అది దళారీ వ్యవస్థ. అటువంటి దళారీ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈనాం విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అలానే క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు జరిగేలా చూడడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.